ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గ కుండ దంపతుల ఆదేశం మేరకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కవ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మన 37 డివిజన్ అధ్యక్షుడైన బోయిని దూడయ్య ఆధ్వర్యంలో 10 బ్లాకులకు సంబంధించిన ఏ బ్లాక్కు ఆ బూత్కు సంబంధించిన కార్యకర్తలతో ప్రతి గడపకు కాంగ్రెస్ ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఏమైతే ఉంటాయో ఉచిత గ్యాస్ సిలిండర్ 500కు మరియు అదేవిధంగా మహిళలకు బస్సు ప్రయాణం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా నెరవేర్చుకొని మరి ముందు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనల్ని అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ కొంతమందికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు జరిగితే ఎలాంటి వర్గాలకు లాభం జరుగుతుంది అనే దాని మీద అవగాహన కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం అనే దాని మీద కేవలం ఒక హిందుత్వవాదాన్ని తీసుకొని కనీసం బీజేపీ జెండాలు లేకుండా ఏదే రాముడి జెండాలు, శ్రీరామనవమి జెండాలు ఇట్లాంటివి పెట్టుకొని బీజేపీకి పార్టీకి బలం లేదనే దాని మీద వాళ్ళు నిరూపించుకుంటూ ఏమైనా ఒక హిందుత్వవాదం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. అన్ని రకాల కులాలకు మతాలకు సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో దేవుడు గుడిలో ఉండాలనే దాని మీద రేవంత్ రెడ్డి ఏదైతే మొన్న మాట్లాడిందో ప్రతి ఒక్కరికి కూడా ఒక దేవుడు అంటే మామూలుగా కాలు కలుపుకుంది లోపలికి మాట్లాడి రాముళ్ళు శ్రీరాముడిని ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్లు తిరిగే పరిస్థితులలో ఆ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని ఈ రకంగా ప్రచారం చేసుకుంటూ బీజేపీకి బలం లేదనే దాని మీద వాళ్ళే నిరూపించుకుంటాను. ఎక్కడైనా వాళ్ళు జరిగే సభలలో చూస్తుంది శ్రీరామనవమి బాణం పట్టి కూతాను. ఈ బాణాలు పట్టి కూడా అనేది దాని మీద గుడిలో ఉండవలసిన దేవుడిని తీసుకొచ్చి రోడ్డు మీద వెళ్తాను. ప్రతి ఒక్కరికి దేవుడు అంటే భక్తి ఉంటుంది. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులంలో దేవుడిని మొక్కుకుంటారు. దయచేసి ప్రజలు గమనించి మనం ఏదైతే ఉన్నదో ఎవరికి సంబంధించిన వాళ్ళ దేవుళ్ళను మనం గౌరవంగా మొక్కుకోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని కుల మతాలకు అతీతంగా మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్ని వర్గాల కోసానికి రాహుల్ గాంధీ తను 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మన దేశ సమగ్రత కొరకు పోరాడుతున్న రాహుల్ గాంధీకి అవకాశం ఇప్పించడానికి కొండ సురేఖ గారు మంత్రివర్యులైన కొండ సురేఖ గారు తన బాధ్యత తీసుకొని తన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి ఈరోజు అన్ని డివిజన్లకు సంబంధించిన బూత్లకు సంబంధించిన కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం జరుగుతుంది.